హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, మనము ఇక్కడ మేడ్చల్లో ఉన్నాము. మేడం వీళ్ళైతే తెచ్చి ఆవులు అమ్ముతుంటారు. గుజరాత్ నుంచి మంచి మంచి ఆవులు చూడొచ్చు. మీరు ఎంత ప్రశాంతంగానే మంచి మంచి ఆవులు తెచ్చి అయితే వీళ్ళు హైదరాబాద్కి సప్లై చేస్తున్నారు. గత 2-3 సంవత్సరాలకి అయితే వీళ్ళు సప్లై చేస్తున్నారు గిర్ ఆవులు. క్వాలిటీ పరంగా కూడా చూసుకున్నట్లయితే మంచి మంచి క్వాలిటీ ఆవులు ఉన్నాయి. ఇంకా సైజులు కూడా మంచి సైజులు ఉన్నాయి ఆవులు. మేడం, ఆప్కో తెలుగు ఆతి? అది మొత్తం ఇక్కడ అడ్రస్ ఏమొస్తుంది? మీ పేరు, ఫామ్ పేరు, అడ్రస్ చెప్పండి. రాణి. మీ పేరు రాణి? రాణి రాణి దేవి వస్తుంది నాకు. ఓకే. మళ్ళీ ఫామ్ కిస్తాపూర్. ఇస్తాపూర్. ఓకే. మేడ్చల్. కిస్తాపూర్. మేడ్చల్ నుంచి ఒక 3 కిలోమీటర్ ఉంటుందా? 2 కిలోమీటర్. ఓకే, 2 కిలోమీటర్స్ ఉంటుంది మనకు మేడ్చల్ నుంచి. లోపట ఇక్కడ చూసుకున్నట్లయితే గిరావులు ధరలు ఏ విధంగా ఉన్నాయి? గిరావుల మీ దగ్గర प्राइस क्या है? प्राइस से 75 से स्टार्ट करता है। 75 से स्टार्ट। दूध कितना देगा? दूध इसका 6 लीटर है अभी टाइम। अभी इसको टाइम को पूरे जनरली एज कितने गई है पूरे आपके पास अभी? 9। ठीक है. कब आया लोड? ये 10 दिन हो रहा है. ठीक है, 10 दिन हो रहा है. ये लोड आके 10 डेज అవుతుంది. చూడొచ్చు ఈ ఆవు చూడండి. ये कितने बेत की है ये? सेकंड है. सेकंड लैक्टेशन. एक बार हटो मैडम, చూడొచ్చు. सेकंड लैक्टेशन में कितना दूध इसके पास अभी रेडी? सेकंड है ना? हाँ, कितना दूध है इसके पास? दूध 12 लीटर. अभी इसके नीचे बच्चा है, बच्ची है? बछड़ी है. ठीक है. फीमेल काफ ఉంది దీని కింద చూసుకోవచ్చు. ఓకే, ప్యూర్ గిర్ లో ఇది కూడా ఒకటి ఉంది. 15 లీటర్ పైన ఇస్తుంది. 4 రోజులు డెలివరీ గిర్ కి ఏ విధంగా క్వాలిటీస్ ఉంటుందో ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్. 75,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది మీకు ఇక్కడైతే గిరావుల రేట్లు. ठीक है, इसको लेके जाओ, वो रहने दो, उसको बताएंगे नेक्स्ट. ఇక్కడ ఇంకొకటి ఉంది, इसके बारे में बोलो फारूक भाई. इसमें अभी 16 लीटर दूध है. ठीक है, 16 लीटर दूध. ओके, 16 लीटर రెడీగా ఉంది. ఫీమేల్ ఏ మేల్ इसके पास? बछड़ा मेल काफ ఉంది దీని కింద. कितने लैक्टेशन की है ये? तीसरा. थर्ड लैक्टेशन ఉంది. సైజులు మంచిగా ఉన్నాయి వీళ్ళ దగ్గర. कितना दूध अभी रेडी है इसके पास? अभी कितना? 16 लीटर. ठीक है, लेके जाओ. 16 లీటర్ రెడీ, 16 లీటర్లు రెడీగా ఉన్నాయి. చూడొచ్చు. ఇక్కడ హైట్ కూడా చూసుకోవచ్చు. ఈ ఆవు హైట్ చూడండి. ఇంకా ఇంకొకటి ఏంటంటే మెయిన్ గా ఇక్కడ మీకు మిల్కింగ్ చూసుకోవచ్చు. दो टाइम देख के दूध लेके जा सकते हैं. अभी इसके पास कितना है दूध? इसमें 15 साढ़े 15 15 लीटर. ठीक है, 15 लीटर्स मिल्किंग ఉంది. आप थोड़ा पीछे हटिए, इसको बताएंगे. ठीक है. फीमेल काफ है. अभी कितना लीटर दूध है बोले? अभी 16 लीटर है. 15-16 लीटर. 15 లీటర్ల మిల్క్ ఉంది. 15-16 లీటర్లు చూసి తీసుకో. कितने दिन हुआ बच्चा देखे? 4-5 दिन. మంచి హైట్ కూడా చూడొచ్చు. మంచి హైట్ ఉంది ఆవు. కాబరీలు ఉంది. అక్కడ చూసుకోవచ్చు. అన్ని ఈయననే ఉన్నాయి. మీరు మిల్కింగ్ చూసి తీసుకొని వెళ్ళొచ్చు వీళ్ళ దగ్గర ఉండి. ఆల్రెడీ ఇక్కడ వచ్చినాక ఇక్కడ అలవాటు అయిన తర్వాత ఈయననే ఆవులు ఆ విధంగా ఠీకే లేకే చేసుకో. వీళ్ళు స్టార్టింగ్ రేంజ్ అయితే 75 నుంచి చెప్తున్నారు. 1 लाख దాకా చెప్తున్నారు రేట్లు. అయితే వచ్చి మీరు మాట్లాడుకోవచ్చు. कौन सा ये गाय? ठीक है. पूरे दूध वाले है. खाली 1-2 मनी अभी दूध पे नहीं आई है. अभी तो जनी है ताजी. ఓకే, दूध पे नहीं आई है. ఇవి ఆల్రెడీ ఏంటంటే అన్ని చాలా తొందర అంటే ఈయన 5-6 రోజులు ఉన్నాయి కాబట్టి ఎక్కువ మిల్కింగ్ అయితే లేవు. 16 లీటర్ పైన ఇస్తాయి, కానీ 12-13 అయితే మా దగ్గర ఇప్పుడు మిల్కింగ్ ఉన్నాయి అని చెప్తున్నారు. ఇక్కడ ఇంకొకటి చూసుకో. ఇది చూడండి ఏ విధంగా ఉందో. ఈ ఫస్ట్ లాక్టేషన్ ఉంది చూడొచ్చు. వీళ్ళు 10 డేస్ అయింది లోడ్ తెచ్చి. అన్ని 5-6 రోజులు అయింది. ये भी बच्चा दिया? हाँ, बच्चा दिया. फीमेल है मेल है इसके नीचे? इसका पारक बेद के पीछे क्या है? फीमेल है मेल है? बछड़ा मेल काफ ఉంది. ఫస్ట్ లాక్టేషన్ ఉంది. कितना दूध है इसके पास अभी? 10 లీటర్. 5 లీటర్లు ఉన్నాయి. చూడొచ్చు. 10 లీటర్ల మిల్క్ ఉంది. ఏదన్నా జెన్యున్ గా చెప్తున్నారు. ఇక్కడ మనం మిల్కింగ్ చూసుకోవచ్చు అని. एक बार हट जाओ फारूक भाई आप. ఈ ఆవు చూడండి. ఫస్ట్ లాక్టేషన్ మీద మంచి క్వాలిటీ ఉంది ఆవు అయితే చూసుకున్నట్లయితే. అడ్డర్ క్వాలిటీ కూడా చూడండి. మార్నింగ్ ఉంది. మార్నింగ్ ఇక్కడ పాలైతే ఆపరు ఎక్కువ. ఇక్కడ మనము మార్నింగ్ ఈవినింగ్ చూసుకొని అన్ని చూసుకోవచ్చు. క్వాలిటీ పరంగా అయితే కిదర్ से लाए? गुजरात में मुर्गी రాజ్కోట్ రాజ్కోట్ నుంచి తెచ్చినారు. ठीक है, लेके जाओ. వీళ్ళు కూడా గుజరాత్ వాళ్ళే. అక్కడ నుంచి తెచ్చి అమ్ముతున్నారు ఇక్కడ గుజరాత్ నుంచి. ప్రాపర్ వీళ్ళది గుజరాత్.
अभी जो गायों के जो आप एक 6-7 महीने हो गया गाय नहीं लेके आए, अभी आते रहते गाय हाँ अभी आते, अभी स्टार्ट हो गया ना, अभी स्टार्ट हो आते गया। रहते। एक हफ्ते में 5 गाय गाय आती? जाएगी तो లోడ్ आ जाएगा। ठीक है. 5 ఆవులు అమ్ముడు పోయినాయి అంటే ఇంకో లోడ్ వస్తూనే ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది వీళ్ళ దగ్గర. తెస్తారు, ఒక లోడు అమ్ముకుంటారు తక్కువ ధరలో, రైతులకు తక్కువ ప్రైజ్లలో ఇచ్చి ఇస్తున్నారు. ये कितने लैक्टेशन की है? फर्स्ट दूसरा, ठीक है. दूसरा भी అయితే बच्चा है, बच्ची है इसके नीचे? इसका बच्चा है बच्चा मेल काफ ఉంది చూడండి. ये दूध कितना देगा? कितना दूध है इसके पास? इसमें 10 लीटर 10 లీటర్లు ఉంది పాలు. पूरा दूध निकाल दिए सुबह? हाँ निकाल दिया ठीक है. आप जो भी कस्टमर है दूध देख के सब देख के लेके जा सकते हैं. लेके जाते ठीक है. ऑलरेडी इधर का चारा खा रही है सब, दाना खा रही है, मतलब अभी चारा का थोड़ा दिक्कत है, सूखा चारा के ఖాళీ సుక్క చారా దేరే. వీళ్ళకి ఏంటంటే ఇక్కడ సిటీలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఓన్లీ ఎండుగడ్డి తెచ్చేస్తున్నారు. పచ్చిగడ్డి వేస్తే ఇంకా ఎక్కువ పాలు ఇస్తుంది. ఆ విధంగా ఉంది. ఠీకే లేకే జా. 10 లీటర్ల మిల్క్ ఉంది దీని దగ్గర. ఇది ఇంకో ఆవు ఉంది ఇక్కడ. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది ఫస్ట్ లాక్టేషన్ లో ఉంది. कितना दूध है इसके पास? अभी 2 दिन हुआ जनी जुन्नू पल आ रहा है। हाँ, जुन्नू 10-11 लीटर दे रहे हैं। జున్ను పాల మీద ఉంది. ఇప్పుడైతే కితనా దేరా జున్ను? जुन्नू पल अभी 4-4.5 लीटर 4 లీటర్లు పూటకి జున్ను పాలు ఇస్తున్నాయి. 5-6 లీటర్ పూటకి ఇస్తాయని చెప్తున్నారు. చూసుకోవచ్చు. ఇది కూడా ఫస్ట్ లాక్టేషన్ ఉంది. ఫస్ట్ లాక్టేషన్ కూడా మంచి హైట్లు ఉన్నాయి. ఆవులు కొంచెం క్వాలిటీగా ఉన్నాయి ఇక్కడ. ఒకసారి మీరు వచ్చి మీరు మాట్లాడుకొని తీసుకొని వెళ్ళొచ్చు. ఎంత ప్రశాంతంగా ఉన్నాయి చూడండి ఆవులు కూడా. ఇవన్నీ మీరు మిల్కింగ్ చూసుకొని 2 పూటలు తింటున్నా లేవో అన్నీ చూసుకొని తీసుకోవచ్చు. ఆల్రెడీ 10 డేస్ అయింది కాబట్టి ఇవి అన్నీ సెట్ అయిపోయినాయి. ఇక్కడ మంచిగా తింటున్నాయి. కండిషన్ కూడా చూసుకోవచ్చు, మంచి కండిషన్ ఉన్నాయి. మన డౌట్స్ ఉన్నా కూడా వీళ్ళతో డైరెక్ట్ కాంటాక్ట్ చేయొచ్చు. आप इधर आइए, आपका नंबर बोलिए, फोन नंबर 9392882734। फिर बोलिए. 9392882734। ఓకే, ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. స్క్రీన్ మీద కూడా నెంబర్ ఉంటుంది. వాళ్ళతో కాంటాక్ట్ చేసి మీరు మాట్లాడండి. మొత్తం 9 ఆవులు ఉన్నాయి. 9 ఆవులలో మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. జై హింద్.